ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్లు ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికన్నా ముందు ఏం జరిగింది అంటే, ఈ పర్టికులర్ బిల్లులో ఏమేమైతే వాళ్ళు పెడుతున్నారో అవి అపోజిషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు లాస్ట్ ఇయర్ కూడా కదా, ఒక 3-4 months బ్యాక్ అనౌన్స్ చేశారు. సో కొంత ఇమిగ్రేషన్ మీద బాగా, అంటే ట్రంప్ వచ్చి అమెరికాలో చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు చేయలేము అనేది నెగిటివిటీ అనేది బాగా ఫామ్ అయిపోయింది అనమాట. దాంతో కొత్తగా రీసెంట్గా యూకే రిఫార్మ్స్ పార్టీ అనే కొత్త పార్టీ వచ్చింది. వాళ్ళు అసలు మొత్తం అందరినీ తోషవతల పడేస్తాం, ఇమిగ్రేషన్ లేకుండా మా కంట్రీ మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు. రీసెంట్గా జరిగిన లోకల్ ఎలక్షన్లలో వాళ్ళు గెలిచారు. కొన్ని సీట్లు, చాలా సీట్లే వచ్చినాయి వాళ్ళకి. కొన్ని అసలు వీళ్ళ పార్టీ వాళ్ళకి, అసలు ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీ వాళ్ళకి అసలు సీట్లు ఎక్కువ రాలేదు. అయితే ఒకటి ఉండొచ్చు ఉంటాయి లోకల్ ఎలక్షన్స్ లో. దాంతో ఏమైందంటే, ఇంకా ఆబ్వియస్ గా తెలియదే ఉంది, పొలిటికల్ సిస్టమ్స్ లో ఏదైనా చేయాలి అనుకుంటే ఓవర్ నైట్ చేసి పడేస్తారు. సో అలాగా ఇప్పుడు ఈ రిఫార్మ్స్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట, ఏది మన ఇమిగ్రేషన్ రిఫార్మ్. సో ఈ బిల్లులో ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి ఎఫెక్ట్ అవుతుంది, ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం.